అన్నాడీఎంకేలో సంక్షోభం ముదిరింది. చెన్నైలోని ఏఐడీఎంకే కార్యాలయం ఎదుట తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బహిష్కృత ఎంపీ శశికళ పుష్ప లాయర్ను ఏఐడీఎంకే కార్యకర్తలు అడ్డుకున్నారు. ఇటీవల జయలలిత మృతికి శశికళే కారణమంటూ శశికళ పుష్ప ఆరోపించారు. దీంతో అప్పటి నుంచి శశికళ పుష్పపై అన్నాడీఎంకే కార్యకర్తలు ఆగ్రహంతో ఉన్నారు. అన్నాడీఎంకేలో సంక్షోభం ముదిరింది. చెన్నైలోని ఏఐడీఎంకే కార్యాలయం ఎదుట తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బహిష్కృత ఎంపీ శశికళ పుష్ప లాయర్ను ఏఐడీఎంకే కార్యకర్తలు అడ్డుకున్నారు. ఇటీవల జయలలిత మృతికి శశికళే కారణమంటూ శశికళ పుష్ప ఆరోపించారు. దీంతో అప్పటి నుంచి శశికళ పుష్పపై అన్నాడీఎంకే కార్యకర్తలు ఆగ్రహంతో ఉన్నారు. ప్రస్తుత పరిస్థితిని మా ప్రతినిధి మోహన్ అందిస్తారు. మోహన్, ప్రస్తుతం అన్నాడీఎంకే కార్యాలయం వద్ద ఉద్రిక్తతకు కారణం ఏంటి? ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? అన్నాడీఎంకే నుంచి బహిష్కరించిన రాజ్యసభ సభ్యురాలు శశికళ మొదటి నుంచి కూడా వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉంది. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మీద కామెంట్ చేసిన నేపథ్యంలో ఆమెని సస్పెండ్ చేశారు. అప్పటి నుంచి ఆమె ఆ పార్టీ కార్యకలాపాలపైన ఎప్పుడు కూడా వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూనే వచ్చారు. అయితే అన్నాడీఎంకే అధినేత్రిగా ఉన్న జయలలిత ఆసుపత్రి పాలైనప్పటి నుంచి శశికళను టార్గెట్ చేసిన శశికళ పుష్ప ఈ మధ్య కాలంలో మళ్ళీ సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. శశికళ మరణానికి కారణం అంటూ వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆమెపైన విచారణ చేయాలని చెప్పి కూడా పలువురికి ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. ఆమె తాను పోటీ చేస్తానని చెప్పి ఏఐడీఎంకే జనరల్ సెక్రటరీ కావడానికి శశికళకు అర్హత లేదంటూ కూడా ఆమె వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. తాను కూడా అవసరమైతే పోటీకి దిగుతానంటూ కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఏఐడీఎంకే కార్యాలయానికి శశికళ పుష్పగా న్యాయవాది రావడం జరిగింది. ఏఐడీఎంకే కార్యాలయంలోకి రావడాన్ని ఏఐడీఎంకే కార్యకర్తలు సహించినటువంటి పరిస్థితి నెలకొంది. ఆయనపై ఒకసారిగా అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలంతా కూడా దాడి చేయడం జరిగింది. ఏఐడీఎంకేకి సంబంధం లేనటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి లాయర్ని పార్టీ కార్యాలయంలోకి అనుమతించకూడదని చెప్పి పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలందరూ కూడా నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆ లాయర్ మీద దాడి చేసే పరిస్థితి కూడా నెలకొంది. అక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది అప్రమత్తమై అక్కడ నుంచి లాయర్ను పంపించడంతో పరిస్థితి సద్దుమరినట్టుగా చెప్పవచ్చు. ఎందుకంటే బహిష్కృత నేతకు సంబంధించినటువంటి న్యాయవాది ఇక్కడికి పార్టీ కార్యాలయంలోకి ఏం పని అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా నిలదీయడం జరిగింది. ఈ మధ్య కాలంలో తరచూ వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ పార్టీ పరువును బజారుకి ఈడుస్తుంది ఆమె అన్నటువంటి వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. పార్టీ కార్యకర్తలు ఆమెకు హెచ్చరిక కూడా జారీ చేయడం జరిగింది. ఆమె కానీ ఆమెకు సంబంధించినటువంటి వారు ఎవరైనా పార్టీ కార్యాలయం వైపు వస్తే ఖబర్దార్ అన్నటువంటి వ్యాఖ్యలు కూడా అక్కడ వినిపిస్తున్నాయి. అయితే శశికళ పుష్ప ఇటువంటి తీవ్రమైన ఆరోపణలు చేయడం పట్ల పార్టీ ఎలా భావిస్తోంది? అలాగే ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్నవారు ముఖ్యమంత్రితో సహా మంత్రులంతా ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం కనబడుతోంది? మోహన్, పార్టీ వ్యవహారాల్లో ఆమె ఎప్పుడు కూడా ఒక సంచలనంగానే మారిన పరిస్థితుల్లోనే ఆమె పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. గతంలో ఎంపీగా రాజ్యసభకు ఎన్నికైనటువంటి అనతి కాలంలోనే ఆమె పైన పార్టీ వేటు పడింది. అప్పటి నుంచి కూడా ఆమె వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూనే వస్తున్నారు. పార్టీలో ఏ యాక్టివిటీ వచ్చినా దానికి సంబంధించి ఒక వివాదాస్పదంగానే వ్యాఖ్యానిస్తూ వస్తున్నారు. జయలలిత ఆసుపత్రి పాలైనప్పుడు కూడా శశికళ మీద అనేక రకాలైనటువంటి ఆరోపణలు చేయడం జరిగింది. గతంలో శశికళ మీద ఆరోపణలు చేసినటువంటి ఆమె జయలలిత ఆసుపత్రిలో ఉన్నప్పుడు తమిళనాడులో జరిగినటువంటి 3 శాసనసభ నియోజకవర్గాలకు బీఫామ్లు ఇచ్చినటువంటి పరిస్థితిని కూడా ఆమె కామెంట్ చేయడం జరిగింది. ఆ వేలిముద్రలు ఎవరివి, దానిపైన ఫోరెన్సిక్ నివేదిక ఇవ్వాలన్నటువంటి
డిమాండ్ కూడా చేయడం జరిగింది. సో ఇట్లాంటి అనేక రకాలైనటువంటి అంశాలపైన వివాదాస్పదంగా వ్యాఖ్యలు చేయడాన్ని ఏఐడిఎంకేకి సంబంధించినటువంటి వారు జీర్ణించుకోలేకపోయారు. అదే సందర్భంలో శశికళ పైన అంటే ఆమె ప్రధాన కార్యదర్శి కాబోతోందన్నటువంటి చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో తాను కూడా పోటీ చేస్తానని చెప్పి కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇట్లాంటి నేపథ్యంలో ఏఐడిఎంకేకి సంబంధించి ఒక సవాలు చూపుతోంది ఈమె. ఏఐడిఎంకేలో అంటే క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీలో ఈమె అనవసరమైనటువంటి చర్చకు తావిస్తుంది అన్నటువంటి వివాదాన్ని విధంగా అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కూడా స్పందిస్తున్నటువంటి పరిస్థితి. నాయకులు కూడా అదే రకంగా ఉంది. అంటే పార్టీలో అంతర్గతంగా ఎన్ని వ్యవహారాలు ఉన్నా బయటికి ఎవరు కూడా నోరు మెదపనటువంటి రాజకీయ విధానం అక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో శశికళ పుష్ప తరచూ వివాదాల్లోకి ఎక్కడాన్ని పార్టీ కూడా జీర్ణించుకోలేకపోతుంది. రైట్, థ్యాంక్ యూ మోహన్. ముత్తూట్ ఫైనాన్స్ లో భారీ